వడువూరు శ్రీ కోదండరామ స్వామి గారి ఆలయం. దీన్ని దక్షిణ అయోధ్య అని కూడా అంటారు. ఇది తంజావూరు నుండి 45 నిమిషాల ప్రయాణం దూరంలో ఉంటుంది. మన్నార్గుడి రైల్వే స్టేషన్కి అయితే 14 కిలోమీటర్ల దూరంలో ఈ కోదండరామ స్వామి ఆలయం ఉంది. ఇది శ్రీమన్నారాయణుడి అభిమాన క్షేత్రాల్లో ఒకటి. ఈ పుణ్యక్షేత్రానికి ఉకలారణ్య క్షేత్రము, వాగులారణ్యము, భాస్కర క్షేత్రము, దక్షిణ అయోధ్య అనే పవిత్ర నామాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రధాన దైవము శ్రీ కోదండరాముడు. సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి తిరుకల్యాణ కోలంలో దర్శనమిస్తాడు. ఆదిలో ఈ ఆలయంలో శ్రీ గోపాలస్వామి, రుక్మిణి, సత్యభామలతో కలిసి పూజలు అందుకునేవారట. ఇక స్థల పురాణానికి వచ్చామంటే, రాముడు తన 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని ముగించుకుని అయోధ్యకు తిరిగిపోతున్న సమయంలో ఆశ్రమంలో ఉన్న ఋషులు ఆయన్ని ఈ ప్రాంతంలోనే ఉండాలని అభ్యర్థిస్తారట. రాజధర్మం ఒకవైపు, ఋషుల ప్రేమ మరోవైపు. అప్పుడు రాముల వారు తన చైతన్యమయ విగ్రహాన్ని రూపొందించి ఆశ్రమం వద్ద ఉంచి అయోధ్యకి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత గ్రామస్తులు ఆ విగ్రహాన్ని అక్కడ పూజించడం ప్రారంభించారు. ఆ తర్వాత తంజావూరును పరిపాలిస్తున్న రాజా శరభూజికి రామచంద్రుల వారు స్వప్నంలో ప్రత్యక్షమై తలై యజ్ఞయ్యురు వద్ద భూమి లోపల ఉన్న విగ్రహాలను బయటికి తీయమని ఆదేశిస్తాడట. రాజు ఆ విగ్రహాలను తీసుకెళ్తూ వడువూరులో విశ్రాంతి తీసుకుంటాడట. అప్పట్లో గ్రామస్తులు వేడుకోవడంతో ఆ విగ్రహాలను అక్కడ గోపాలస్వామి ఆలయంలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచే కోదండరామ ఆలయముగా అక్కడ రాముల వారు మూలవరయ్యారు అని చెబుతారు. ఈ క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి ఏటా 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరుకల్యాణం కూడా జరుగుతుంది. పంగుని ఉత్తరము నాడు లేదా చిత్తరై పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఈ పురాతన ఆలయము ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, ఆ తర్వాత సాయంత్రం 4:30 నుండి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడికి రావాలంటే మన్నార్గుడికి తంజావూరు నుంచి కూడా ప్రతి 10-15 నిమిషాలకు బస్సులు ఉంటాయి. తివారూరు, కుంభకోణం నుండి కూడా మన్నార్గుడి మీదుగా ఇక్కడికి చేర్చుకోవచ్చు. మీరు కుంభకోణం నుండి అయితే ఇతర ఆలయాలను దర్శించుకుంటూ వడువూరులో తప్పనిసరిగా మనము దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఏమీ లేవు. బస చేయాలంటే తంజావూరులో కానీ, కుంభకోణంలో కానీ లేదా తిరువారూరులో కానీ ఉండొచ్చు. భోజనం కూడా ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు భోజన సమయానికి మీరు పక్క ఊర్లోకి పోవాల్సి ఉంటుంది.